నిజమే, యాకోబే వస్తున్నాడు అన్నాడు. కాలు మీద కాలు వేసినాడు, కాలు తీసాడు. నమ్మలేపో ఇట్రా అన్నాడు. ఇంకొని పిలిచాడు, వచ్చేది యాకోబేమో చూడు అన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి చూసి వచ్చి యాకోబేనండి అన్నాడు. రెండోసారి అంతే, సింహాసనం దిగాడు. ఇప్పటికే నమ్మలేక ఇంకోటి రే ఇట్రా అన్నాడు. ఇంకోటి వచ్చి వెళ్ళి చూడు అని అనగానే ఆడు కూడా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడి నుంచి వెంటనే దగ్గరికి వచ్చి చెప్పి, అయ్యా వచ్చేది యాకోబేనండి, పక్కన యోసేపు కూడా ఉన్నాడండి అన్నాడు. అమ్మ మీకు వచ్చింది తెలుసా, అందరూ ఈయన దగ్గరికి వస్తుంటే ఫరో మాత్రం ఎదురు వెళ్ళడం మొదలుపెట్టాడు. అందరు అయ్యా వందనాలు, అయ్యా అయ్యా నీ కాలు మోగుతా బాంచాను, బాబయ్యా నాయనా అన్నదాత నీవే నాయన, అరే నువ్వు ఆగండి రా బాబు, మీరు ఆగండి రా, పక్క తప్పుకోండి రా అని అందరిని పక్కకి నెట్టి పరిగెత్తుకుంటూ ఇద్దరు ఎదురు బుదురుగా వస్తున్నారు. యాకోబు వస్తున్నాడు, ఫరో వెళ్తున్నాడు, యాకోబు వస్తున్నాడు, ఫరో వెళ్తున్నాడు. అందరూ ఫరోకి వచ్చి ఏం పెట్టాలి చెప్పండి గట్టిగా, అందరూ ఫరోకి ఏం పెట్టాలి? అమ్మ పెట్టండి అమ్మ, అందరూ ఏం పెట్టాలి? వందనాలు. అందరూ ఫరోకి ఏం చెప్పాలి? అందరి చేతులు ఎలా మారిపోయాయి? ఎలా మారిపోయాయి? యాకోబు ఫరో చేయి మాత్రం ఎలా ఉండిపోయింది? ఎలా ఉండిపోయి. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. యాకోబుని వెతుక్కుంటూ ఎదుర్కొంటూ ఫరో వెళ్ళి ఫరోనే 2 చేతులు ఎత్తి దండం పెడితే యాకోబు 2 చేతులు ఎత్తి ఆశీర్వదించడం మొదలు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరి చేతులు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. యాకోబు చేయి కూడా ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి. కానీ పరలోకం జోక్యం చేసుకుంది. పరలోకం జోక్యం చేసుకుని యాకోబు చేతిని ఇలా ఉంచలేదు, ఇలా దీవించే చేతిగా దేవాది దేవుడు మార్చేశాడు. మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా దీవించే చేయిగా మార్చాడు ఆయన, పై చేతిగానే మార్చాడు ఆయన, తలగానే ఉంచాడు ఆయన, అప్పిచ్చే చేయిగానే ఉంచాడు ఆయన, అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉంచాడు ఆయన. మీరు కూడా ఆమెన్ అంటుండగానే మిమ్మల్ని కూడా అలా చేయబోతున్నాడు దేవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వాక్యాన్ని మర్చిపోకపోతే, నా ఉపదేశాన్ని అంగీకరిస్తే, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆమెన్ చెప్పండి గట్టిగా. పర్లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనండి, అనండి, నో అనండి, పోనీ గట్టిగా అనండి. ఎస్ అనండి, గట్టిగా అనండి. అన్నయ్య అనండి. దానికో పెద్ద ఇంగ్లీష్ మీడియం అవసరంలా. మీరు అటు చూడబాకండి, మాకు అసలు ఏమి రాదు, నిడమల్లో సూలే లేదన్నట్టు చూస్తున్నామమ్మా. నో అను అన తల్లి, మా అమ్మగాను గట్టిగా నో అను. అందరూ అనండి. అమ్మ మీరు ఆమెన్ అంటుండ కానీ మీ చేతులు కూడా దీవించే చేతులు ఉంచబోతున్నాడు దేవుడు. కొన్ని చేతులు ఉంటే ఎప్పుడు రా. జలగకి 2 కూతుర్లు అంట. ఒక ఆమె పేరు ఇమ్ము, 2వ పేరు కూడా సొలొమోనుకి అర్థం కాల జ్ఞానికి ఏం పేరు పెట్టాలో. నిజమండి అమ్మ. 2000 రూపాయల నోటు వెళ్తుందంటే ఇట్ట, 2000 రూపాయల నోటు, దాని వెనక 500 రూపాయల నోటు వెళ్తుంది, దాని వెనక 200 వెళ్తుంది, దాని వెనక 100 రూపాయలు వెళ్తుంది, దాని వెనక 50 రూపాయలు వెళ్తుంది, చివరిగా 10 రూపాయల నోటు వెళ్తుంది. మధ్యలో నల్లటోడు ఒకటి తగిలాడు. నల్లటోడు ఒకటి తగిలి యారా 2000గా ఎక్కడికి వెళ్తున్నారా అన్న అని అనగానే, అదే నిడమర్లో 2 ఎకరాలు ఉందో కొంటాక ఆమెన్ అనరే. నిడమర్లో సభలు పెట్టుకోవడానికి సొంత అయ్యగారికి కావాలి 2 అనరు. అయ్యగారికి అనేసరికి మీరు అనరు. అయ్యి బాబోయ్ నారా నాన్న, నన్ను 2000 ఎక్కడికి రా, అదే నిడమర్లు నేను అడిగేదాకా అనరు. నాన్న ఎక్కడికి రా, 2000 ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను అదే 2 చేపల కోసం సొంత స్థలం గట్టిగా అనండి. పర్లేదు, అయ్యగారికి వస్తే మనకు కూడా వచ్చేస్తుంది. 2 ఎకరాలు కొన అందరు అన్నారా? అన్నారా? వెళ్ళిపో అన్నాడు. తర్వాత 500 వెళ్తుంది. రే 500 నువ్వు ఎక్కడికి రా అని అనగానే 500 ఉంది, అదే నేను హాస్పిటల్ బిల్లు స్కూల్ బిల్లు కడతాకి వెళ్తానని ఏం చేస్తాను, రైట్ వెళ్ళిపో. తర్వాత 200 వెళ్తుంది. నువ్వు ఎక్కడికి రా? మరి నేను డీమార్ట్కి రక్తం పచారీ కొట్టుకి పాల బిల్లుకి వెళ్తున్నాను అన్న, రైట్. ఆ తర్వాత 100 రూపాయలు వెళ్తుంది. నువ్వు ఎక్కడికి? నేను టైలర్ షాప్కి టైలర్ షాప్కి కరెంట్ బిల్లు కడతాకి వెళ్తున్నాను. ఆ తర్వాత 50 రూపాయలు వెళ్తుంది. నువ్వు ఎక్కడికి రా? అదే నేను పప్పులు కొనుక్కురాటకి బేకరీకి వెళ్తున్నాను, కొట్టుకి వెళ్తున్నాను. చివరాఖరికి 10 రూపాయలు వెళ్తుంది. 10 రూపాయలు నువ్వు ఎక్కడికి రా? నేను రాజయ్య గారి మందిరానికి వెళ్తున్నాను అందండి. ఆమెన్నా, ఆమెన్నా, ఆమెన్నా.
2000 సలాన్ని పంపుతారా, 500 వాటి పంపించేస్తారా, 200 పంపించేస్తారా, 10 రూపాయలు ఎక్కడికి వేస్తారు? చెప్పండి, పర్లేదు అమ్మ. మీరు ఏదంటారా జరుగుద్ది రాత్రి. మనందరి చేతులు దీవించే చేతులుగానే ఉంచబోతున్నాడు. అందుకదే దైవజనుడు దీవించాడుగా, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పాడుగా. అందుకే ఈ సభలో మన చేతులు కూడా ఇలా దీవించే చేతులుగా. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. యాకోబుని వెళ్ళి అడుగుదాం, యాకోబు గారు నీ చేతులు కూడా ఇలాగే ఉండాలిగా, ఎలా దీవించబడ్డాయి అని అనగానే యాకోబు మాట చెప్తాడు. అయ్యా, నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని ఈ లోకం కోసం పెంచాలా, పరలోకం కోసమే పెంచాను, ప్రభువు కోసమే పెంచాను. నాకు ఒక కొడుకు ఉన్నారు, ఆ కొడుకు పేరు యోసేపు. యోసేపు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని నూరు పోసి పెంచా, ఆరాధన ఎలా చేయాలో నేర్పించా, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించా. బతికితే ప్రభు కోసం పరిశుద్ధంగా బతుకు, చచ్చిపో కానీ పరిశుద్ధ కోల్పోబాక, పరువు పోయినా పర్లా పరిశుద్ధత మాత్రం కోల్పో అని పెంచా నా కొడుకుని. నా కొడుకు కూడా ఈ లోకం కోసం పెంచలా. తండ్రికి దూరం అయిపోయాడు, అన్నల పగకి దగ్గర అయిపోయాడు.